గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి ఇట్స్ 4 o'clock. పొద్దుకు లేవాలంటే అసలుకి సరిపోదు నిద్ర, కానీ నైట్ ఏమో లేట్ అయింది. ఇప్పుడు విల్ గెట్ రెడీ ఫర్ ద ఆఫీస్. ఓకే, ఇది నార్మల్లీ యాక్ని క్రీమ్. ఇది వస్తలేదా అని చూస్తున్నా. ఎందుకు వస్తలేదా అంటే దాని మీద ఒక కవర్ ఉంది. ఆ కవర్ తీసేసరికి దాని లోపల ఇంకో కవర్ ఉంది. దీనివల్ల అసలు నెయిల్స్తో అసలు రావట్లేదని పిన్ గుచ్చి మరి తీసిన. తర్వాత ఫాస్ట్గా పెట్టుకున్నా. ఫస్ట్ క్రీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాయిశ్చరైజర్ టైప్. ఇది ఒక నార్మల్ బేబీ క్రీమ్ మాత్రమే, అది కూడా పెట్టుకున్నా. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ లేచి మనకు వచ్చేది క్యాబ్ మెసేజ్ ఏమో 3:50. అది ఎప్పుడు క్యాబ్ వస్తుందో తెలియదు. అసలు మార్నింగ్ లేచి 3:30 నుంచి అలారం పెట్టుకొని 3:50 వరకు అట్లా మోగుతూనే ఉంటుంది. సో దాని తర్వాత ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఏం చేస్తే అలారం మిస్ అయితే ఏమవుతుంది, మళ్ళీ 6 o'clock లేవాలి, మళ్ళీ అదే మెట్రో ఎక్కి మళ్ళీ అదే జర్నీ చేసి మళ్ళీ పోవాలంటే అది ఒక సావు అవుతుంది. అవన్నీ వద్దని కష్టపడి 3:30కి అలారం పెట్టుకొని 3:30 నుంచి 3:54 వరకు అది మోగుతూ ఉండి అప్పుడు 4 o'clock మెయిల్కి వచ్చి ఎప్పుడు మెయిల్కి వస్తుంది అంటే క్యాబ్ అన్న కాల్ చేసి మేడం రెడీగా ఉండండి నేను వస్తున్నా అని అప్పుడు చెప్తే ఫాస్ట్గా లేచి ఫాస్ట్గా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఆల్మోస్ట్ 10 minutesలో స్నానం చేసుకొని రెడీ అయ్యి కింద ఉంటాం. ఇట్లుంటుంది మార్నింగ్ షిఫ్ట్ అంటే. ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు ఏంది, ఒక 1 hour ముందు లేచి సరే రెడీ అయినా సరే ఇట్స్ ఓకే, అట్లీస్ట్ సెల్ఫ్ రావచ్చు వాళ్ళు. కానీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి అట్లా ఉండదు కదా. క్యాబ్లో రావాలి లేదా మెట్రోకి పోవాలి. ఇక్కడ నుంచి ఆఫీస్కి పోవాలంటే మినిమం 1.5 hours. మళ్ళీ ఇవన్నీ జర్నీ చేసి సరేలే రాయదుర్గంలో దిగిన తర్వాత అక్కడి నుంచి ఈజీగా పోవచ్చు అంటే లేదు, ర్యాపిడో బుక్ చేసుకొని ఆ ర్యాపిడో బుక్ కాక అతను బి బ్లాక్ వస్తాడో లేకపోతే ఇటు సైడ్ వస్తాడో తెలియక సర్లే పాపం వచ్చిందేలే అని దిగి ఎక్కేసరికి స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఒకటి. ఆ ట్రాఫిక్ నుంచి ఆఫీస్కి పోయేసరికి 8:30 అంటే బ్రేక్ఫాస్ట్ టైం. మళ్ళీ బ్యాగ్ పైకి పెట్టి బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ లాగిన్ చేసేసరికి 9:15 to 4 o'clock. ఏం పని అవుతుంది? పని కాదు, మళ్ళీ తిట్లు తినాల్సిందే మనం. సో సప్పుడేక మార్నింగ్ లేచి రెడీ అయ్యి మనం పోతాం అన్నమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా అనమాట. బొట్టు పెట్టుకున్నా. బొట్టు లేకపోతే అసలు ముఖం మీద కలర్నే ఉండదు అనమాట, నాకు నచ్చదు అది అసలు. సరే నేను బొట్టు పెట్టుకొని ఈ మధ్య లిప్స్టిక్ వాడతలేను, ఎందుకు వాడతలేనో కూడా తెలియదు. సో లిప్ బామ్ పెట్టుకొని ఇట్లా రెడీ అయ్యి, ఆ లిప్ బామ్ కూడా నార్మల్ పిగ్మెంటెడ్ లిప్ బామ్. సరే అయిపోయింది, ఫేస్ మేకప్ అయిపోయింది. నెక్స్ట్ జడకు వచ్చేసరికి అమ్మ నాన్న తంటలు అటు ఇటు దువ్వుకొని మళ్ళీ ఇన్కేస్ జడ సరిగ్గా లేకపోతే ఆ డే అంత ఖరాబ్. నా హెయిర్ సెట్ కాకపోతే ఎందుకు డే అసలు నచ్చదు. సో మంచిగా జడేసుకొని దీంతో పాటు నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే మనం ఎలాగో ఆఫీస్ వీడియోస్ చూస్తాం. ఆఫీస్ వీడియోస్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం, రోజుకొక హెయిర్ స్టైల్ మారుద్దాం. అట్లా మీకు ట్యుటోరియల్ కూడా అయిపోతుంది. వాట్ సేస్? ఓకే, సో మంచి నీట్గా జడేసుకొని ఆల్మోస్ట్ వీఆర్ డన్ అన్నమాట. సో నీట్గా క్లిప్ పెట్టుకొని దూకునేసరికి 2-3 జుట్లు చేతిలో వస్తుంది అనమాట. దీనికి కూడా ఒక చిట్కలు ఉన్నాయి, మనం చిట్కలు చెప్పుకుందాం ఈ మధ్య. ఓకేనా? హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయా. ఇప్పుడు టైం వచ్చేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ 4:40. ఓకే, 15 minutesలో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే నిద్ర లేక కళ్ళు చూడండి ఎట్లా ఎర్రగా అయిపోతాయో. కాంట్ డూ ఎనీథింగ్. సో క్యాబ్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో
క్యాబ్కి వచ్చేసరికి క్యాబ్ ఎక్కిన తర్వాత విల్ కంటిన్యూ ద బ్లాగ్. సో క్యాబ్ వచ్చేసింది అనమాట. పోతున్న క్యాబ్ ఎక్కడానికి చీకటి ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఇట్స్ ఆల్మోస్ట్ 4:35 ఐ గెస్. అమ్మో ఇక్కడ లైట్ ఉంది. బాయ్. సో మా మమ్మీకి బాయ్ చెప్పేసి మా మమ్మీ నాతో పాటే లేస్తుంది అనుకోండి. ఎందుకంటే మార్నింగ్ చాయ్ లేకపోతే మనకు అసలు బండి నడవదు. సో ఇప్పుడు క్యాబ్ ఎక్కేసి ఆల్మోస్ట్ సెకండ్ పికప్ అనుకోండి. సెకండ్ పికప్ ఎక్కేసి ఇంకో పికప్ దగ్గర పోయేసరికి ఆల్మోస్ట్ అన్నీ పికప్ అయ్యేసరికి మాకు ఎంత అయింది, 4:50 అయింది. సో ఆఫీస్కి వచ్చేసి ఇంట్లో ఒకసారి టీ తాగి మళ్ళీ ఆఫీస్కి వచ్చి హాట్ వాటర్ హనీ విత్ గ్రీన్ టీ తాగకపోతే అసలు సెట్టే కాదండి రోజు మనకు. సో కంపల్సరీ గ్రీన్ టీ అన్నా లేకపోతే తులసి టీ బ్యాగ్ అన్నా కంపల్సరీ ఉండాలన్నమాట రోజు. తులసి ఈ మధ్య బాగా ఎక్కువ తాగుతున్నాను, ఎందుకో తెలియదు కానీ అది తాగితే ఎందుకో ఫ్రెష్నెస్ ఉందన్నమాట బాడీలో. సో ఓకే అని హాట్ వాటర్ హనీ విత్ తులసి లీవ్స్ అనమాట. సో అది తాగుతూ పక్క వాళ్ళతో కొంచెం చిట్ చాట్ చేసుకుంటా కొంచెం ముచ్చట్లు పెట్టి అట్లా ఒక 10-15 minutes ముచ్చట్లు పెట్టేసి మన వర్క్ మనం స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తేనే ఈవినింగ్ వరకు వర్క్ అవుతుంది. లేకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వర్క్ చేయాలంటే అదొక పెద్ద హెడేక్ అనమాట మనకు. సో ఈ గ్రీన్ టీ లాని ఈ టీ కూడా కొంచెం చేదుగానే ఉంటుంది. బట్ కొంచెం ఎక్కువ హనీ వేసుకుంటే ఇట్ విల్ బీ ఆల్ సెట్. సో లాగిన్ చేసేసా, వర్క్ స్టార్ట్ చేసేసా, ఇట్స్ డన్ అనమాట. లాగిన్ చేస్తేనే ఒక ఫీల్ వేరే, ఉబ్బా ఇండిపెండెంట్ ఉమెన్లా ఫీల్ అవుతుంది అనమాట. ఇట్స్ ఓకే అయిపోయిందన్న. సో ఫాస్ట్ గ్రీన్ టీ తాగేసి తులసి లీఫ్ హాట్ వాటర్ తాగేసి లాగిన్ చేసేసి అప్పటికే చాలా టైం అయిపోయింది అనుకుంటా. 7:45 వరకు వర్క్ చేసేసా. దాని తర్వాత ఈరోజు మండే కాబట్టి మనం టెంపుల్కి వెళ్ళాలి కదా. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత వీడియో రికార్డ్ చేసిన తర్వాత అది ఎందుకో కానీ రికార్డ్ కాలేదు. దాని తర్వాత వర్క్ చేసి ఆల్మోస్ట్ లంచ్ ఈరోజు నేను 12:30కి చేసేసాను. ఈరోజు వెజ్ ఫుడ్ అనమాట. ఈరోజు మండే కాబట్టి అఫ్కోర్స్ మనం వెజ్ తిన్నాం. సో మంచిగా స్వీట్ కార్న్ తీసుకొని అట్లా వేడి సాంబార్ తీసుకొని కొంచెం పన్నీర్ కర్రీ వేసుకొని స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ నేను ఇంటికి పోతున్నాను. ఇంటికి పోయేసరికి మెట్రో రష్ ఏంటో కానీ అని నిల్చునే పోవాలి కదా అని ఆర్డర్ కూడా వెళ్ళిపోయాడు. సో ఓకే కుక్కలు దిగిన తర్వాత ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన పళ్ళు దిగిన. మా డాడీ కోసం వెయిటింగ్. ఇప్పుడు మా డాడీకి ఫోన్ చేసి పిలిచిన, ఎందుకంటే నేను చాలా అలసిపోయినా కాబట్టి. వెయిటింగ్ ఫర్ డాడీ. మా డాడీ లైక్ ఏ సూపర్ హీరో. సో వచ్చేసిండు, మనం అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు సూపర్ సో ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాం ఒక 5 minutes. ఇప్పుడే ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్, కానీ మెట్లు ఎక్కుతున్నా, దగ్గర లిఫ్ట్ కూడా లేదు. అది వచ్చేసి 3rd floor. ఆడ నించోని మెట్రోలో నించోని మళ్ళీ 3 floors ఎక్కి అమ్మో అయినో వస్తుంది. ఇంటికి వచ్చేసిన, ఫ్రెష్ అయిపోయా. నెక్స్ట్ టీ టైం. ఈవినింగ్ 5:36కి వచ్చి టీ విత్ బిస్కెట్. అసలు డే ఎండింగే కాదండి, టీ ఉండాలి. టీతో పాటు బిస్కెట్ మ్యాండేటరీగా ఉండాలి.
బిస్కెట్ సూసైడ్ కూడా చేసుకుంటుంది అప్పుడప్పుడు అనుకోండి, దట్స్ సెకండరీ మ్యాటర్. బట్ టీ టీ అంటే లవ్ అండి. ఎవరెవరు టీ లవరో కమెంట్ చేయండి ఫాస్ట్గా. సో అట్లా వేడి వేడి టీ తాగేసి కాసేపు అట్లా టీవీ చూసేసి మళ్ళీ వస్తాం మీ ముందుకి. వచ్చేసా అయితే ఆఫీస్కి వెళ్ళా, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి కూర్చునేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ 7:25 అయితే ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయ్యి మీ దగ్గరికి వచ్చిన కొంచెం సేపు ముచ్చట్లు పెడదామని. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క నార్మల్ ఏదైతే వీడియోస్ వస్తాయో అందులో ఎవ్రీ వీడియోలో ఒక చిన్న చిట్కా చెప్తాను అనమాట. ఇట్ మే బి రిలేటెడ్ టు స్కిన్, లేకపోతే డైలీ లైఫ్ గురించి అయినా దేని గురించి అయినా. అయితే ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకున్నానంటే, ఇప్పుడు మాది ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అనమాట. లైక్ మార్నింగ్ 6 to 4 ఉంటుంది అనమాట. సో మా క్యాబ్ వచ్చేది ఆల్మోస్ట్ 4 to 5 మధ్యలో ఎప్పుడైనా వస్తుంది. సో మార్నింగ్ షిఫ్ట్ కాకపోయినా సరే, నైట్ షిఫ్ట్ అయినా సరే, లైక్ ఒక బౌల్ తీసుకొని కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని దాంట్లో ఒక 10 to 15 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దాని తర్వాత దాంట్లో ఒక 5 to 6 times ఓన్లీ మీ ఫేస్ని డిప్ చేసి తీసి అట్లా ఉంచండి కాసేపు. మళ్ళీ దాని తర్వాత వెళ్ళి నార్మల్ నల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. కాసేపు అలానే ఆ కూల్ వాటర్తో మీ స్కిన్లో మొత్తం అబ్జర్వ్ చేయడానికి ఉంచండి. అయితే దానివల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ ఓవర్ గ్లో కొడుతుంది, మీ మైండ్ కొంచెం షార్ప్ అయిపోతుంది ఆ కూల్ వాటర్ వల్ల. సో మీరు డే అంతా ఫ్రెష్గా ఉంటారనమాట. సో ఈరోజు వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకో డైరీతో, ఇంకో చిటికతో మేము ముందు వచ్చేస్తాం. మీరు ఇక అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద రీహా డైరీస్.